ఆడవారిలో హార్మోనల్ ఇష్యూస్ సమస్యల నుంచి ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, హార్ట్ బ్లాక్స్ రాకుండా కాపాడే ఈ మల్టీపర్పస్ కారపొడి రెసిపీ చూసేయండి. ఈ మల్టీపర్పస్ కారపొడి ఒక్కటి ఉంటే చాలండి. ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. చాలా వేపుళ్ళల్లో కూడా ఈ కారపొడి యూస్ చేసుకోవచ్చండి. ముందుగా ప్యాన్ హీట్ చేసి ఐరన్ కడాయిలో ఫ్లాక్స్ సీడ్స్ వేసి వేయించుతున్నానండి. అవిసె గింజలు మన గుండె ఆరోగ్యాన్ని ఒక కన్న తల్లిలాగా కాపాడుతాయండి. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. చాలా ఫైబర్ ఉంటుంది. కాన్స్టిపేషన్కి చాలా మంచిదండి. ఇది ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, వైటమిన్ ఈ ఎక్కువ ఉంటుందండి. హెయిర్ గ్రోత్కి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ చక్కగా రోస్ట్ అయ్యండి. అవి సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. నల్ల నువ్వులు పాల కన్నా 7 ఎక్కువ కాల్షియం ఉందండి. ప్రతిరోజు నల్ల నువ్వులు తీసుకోవడం వల్ల హార్ట్లో బ్లాక్స్ కూడా రాకుండా కాపాడుతుంది, క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతుందండి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఆస్టియోపోరోసిస్ సమస్యలు రాకుండా కాపాడుతుందండి. పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా మంచిదండి. మెంటలీ రిటార్డెడ్ పిల్లలకు కూడా ఈ నల్ల నువ్వులు ఇవ్వడం వల్ల వాళ్ళ కండిషన్ బెటర్ అయిందని సర్వేస్ చెప్తున్నాయండి. ఇక్కడ నల్ల నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయండి. ఇక్కడ ఒక 3 స్పూన్ల ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేస్తున్నానండి. సో ఇలా ఎన్నో పోషకాలున్న నల్ల నువ్వులు, అవిసె గింజలు 2 కలిపిన పొడి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక్కడ ధనియాలు కాసేపు ఫ్రై అయ్యాయండి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. నేను ఇక్కడ ఎండుమిర్చిని అలాగే వాడకుండా కారపొడి వాడుతున్నానండి. మీరు నచ్చకపోతే ఎండుమిర్చి అయినా ఇక్కడ ఒక 10-15 ఎండుమిర్చి ఈ ధనియాలు జీలకర్రతో పాటు వేయించుకోవచ్చండి. ఇక్కడ కాస్త నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకుంటే కారపొడి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుందండి. ధనియాలు జీలకర్ర అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు మనము ధనియాలు జీలకర్ర నార్మల్ టెంపరేచర్కి వచ్చిందండి. దాన్ని మిక్సీ జార్లో వేసి, ఇక్కడ నేను ఎండుమిర్చి వాడట్లేదు చెప్పాను కదండి, కారపొడి వాడుతున్నాను. మనం వేపుళ్ళల్లో వేసినప్పుడు కలర్ కూడా చాలా బాగుంటుందండి కారపొడి వేసుకుంటే. అందుకని 3 స్పూన్స్ కారపొడి వాడుతున్నానండి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న నల్ల నువ్వులు, అవిసె గింజలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసుకుందామండి. ఈ పొడిని మల్టీపర్పస్ లాగా చాలా వాటిల్లో వాడుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో ప్రతిరోజు ఫస్ట్ 2 ముద్దలు ఈ పొడితో కలుపుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మన అవిసె గింజలు, నల్ల నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇడ్లీ, దోశతో కూడా తినచ్చండి. దీన్ని దోశ పైన ఈ పొడి చల్లుకొని గీతో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు మా బాబు కోసం లంచ్ బాక్స్లో సింపుల్గా ఒక పోపు పెట్టి బాస్మతి రైస్ ఉడికించేసి ఆ పోపులో కలిపేశానండి. కలిపి ఇప్పుడు మనము రెడీ చేసుకున్న నల్ల నువ్వులు, అవిసె గింజల కారపొడిని ఒక 3 స్పూన్లు వేసుకొని ఈ రైస్లో కలిపి గీ కూడా కాస్త కలిపి లంచ్ బాక్స్లో ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. చాలా సింపుల్గా పిల్లలకి హెల్తీగా లంచ్ బాక్స్ చేయాలి కానీ ఈజీగా అయిపోవాలనుకుంటే చూసారు కదండి, చాలా ఈజీగా ఈ అవిసె గింజలు, నల్ల నువ్వులు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ ఒక స్పూన్ గీ కూడా వేస్తే ఇంకా లంచ్ బాక్స్లో ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు సెలవు, బాయ్.